హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 27th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 26 రూల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, రూల్ నెంబర్ 27. సో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న వర్డ్స్ చదువుదాము. ఎయిదర్ ఆర్, నైదర్ నర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. మళ్ళీ చూడండి, ఎయిదర్ ఆర్, నైదర్ నర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ వర్డ్స్ని మనం ఏమంటారు అంటే కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. ఏమంటారు? కోరిలేటివ్ కంజంక్షన్స్. ఓకే, ఈ రూల్ మనకి ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో నైదర్ ఆర్, నైదర్ నర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇక్కడ ఆర్, నర్, బట్ ఆల్సో వీటి తర్వాత మనకు ఒక సబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్ వస్తుంది. అక్కడ ఇది తర్వాత ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకునే మనము వర్బ్ సింగులరా ప్లూరల్ అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ ఉందనుకో వర్బ్ కూడా మనకు సింగులర్స్లోనే ఉంటుంది. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ ఉందనుకో వర్బ్ కూడా ప్లూరల్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఎయిదర్ మై ఫ్రెండ్స్ ఆర్ ది బుక్ స్టోర్ హ్యావ్ ది బుక్. ఎయిదర్ మై ఫ్రెండ్స్ ఆర్ ది బుక్ స్టోర్ హ్యావ్ ది బుక్. ఎయిదర్ ఆర్ వచ్చింది. ఓకే, సో ఆర్ తర్వాత మనకి ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది, ద బుక్ స్టోర్. బుక్ స్టోర్ ఇదేంటి? సబ్జెక్ట్. హ్యావ్ అనేది వర్బ్. ఇక్కడ హ్యావ్ అంటే హెల్పింగ్ వర్బ్ అనమాట. హ్యావ్ ఇక్కడ సింగులర్ వర్బ్ ఉంది. బుక్ స్టోర్, ద బుక్ స్టోర్ అనేది సింగులర్. సో మనకి ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఇచ్చారు. సో అది కరెక్టా? రాంగ్. మనకు వర్బ్ కూడా సింగులర్లోనే రావాలి. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వర్బ్ కూడా సింగులర్ రావాలి. మీకు తెలుసు కదా హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉంటాయి సింగులర్స్ ప్లూరల్లో. ఒకసారి చూడండి, వాజ్ వచ్చిందంటే వర్ ఉంటుంది. హ్యాజ్, హ్యావ్. సింగులర్లో హ్యాజ్ అయితే ప్లూరల్లో హ్యావ్. ఓకే, ఈజ్ వచ్చిందంటే ఆర్. ఓకే, ఈజ్ సింగులర్, ప్లూరల్లో ఆర్ వస్తుంది. ఓకే, హ్యావ్ ది బుక్. చూడండి, ఎయిదర్ మై ఫ్రెండ్స్ ఆర్ ది బుక్ స్టోర్ హ్యాస్ ది బుక్. ఇది కరెక్ట్ సెంటెన్స్. గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఫస్ట్లో మనకి ప్లూరల్ ఇచ్చారు కదా మేడం ఎయిదర్ తర్వాత, అంటే అది తప్పు. సెకండ్ సబ్జెక్ట్లో ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని వర్బ్ అనేది వస్తుంది. ఇది రిమైనింగ్ వాటికి కూడా ఇలానే ఉంటుంది ప్రాసెస్. ఓకేనా? సో ఆర్, నర్, బట్ ఆల్సో ఇక్కడ దీని తర్వాత వచ్చే సబ్జెక్ట్నే మనం చూడాలి. తర్వాత ఆ సబ్జెక్ట్ని బట్టి వర్బ్ డిసైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. నైదర్ ది డాక్టర్ నర్ ది నర్సెస్ వాజ్ ది స్లీప్. నైదర్ ది డాక్టర్ నర్ ది నర్సెస్ వాజ్ స్లీప్. ఇక్కడ చూడండి, నైదర్, నర్ ఇచ్చారు. నర్ తర్వాత ఏముంది? ద నర్సెస్ అని ఉంది. నర్సెస్ ఎస్ ఉంది అంటే ప్లూరల్. మనకి వర్బ్ కూడా ఏం రావాలి? ప్లూరల్ రావాలి. సింగులర్ వాజ్ అయితే ప్లూరల్ ఏమవుతుంది? వర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఈజ్కి ఆర్ అని రాయాలి, నేను అక్కడ వాజ్ అని రాశాను, అది తప్పు అవుతుంది. ఓకే, ఈజ్కి సింగులర్ అయితే ఆర్ ఈజ్ ఎ ప్లూరల్. ఓకే, వాజ్ ఎప్పుడు వస్తుంది అంటే అది పాస్ట్ టెన్స్లో వస్తుంది ఈజ్. ఓకేనా? సో ఇది మీకు ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నైదర్ ది ఎంప్లాయీస్ ఆర్ ది బాస్ వర్ అట్ వర్క్. ఐదర్ ఆర్ ఇచ్చారు. తర్వాత ఏమైంది? ద బాస్ అన్నారు. ద బాస్ అంటే ఇక్కడ ఒక్కరే బాస్. అక్కడ ఏ కంపెనీ ఒక బాక్స్ అంటే చాలామంది ఉంటారు, కానీ ఇక్కడ సింగులర్. బాస్ అనేది సింగులర్. మనకి వర్బ్ కూడా ఏం రావాలి? సింగులర్ రావాలి. వర్క్కి ఏంటి? సింగులర్ వాజ్. ఓకే, ద బాస్ వర్ అట్ వర్క్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్. నాట్ ఓన్లీ మైకెల్ బట్ ఆల్సో హిస్ ఫ్రెండ్స్ ఈజ్ ఫ్రమ్ ఇటలీ. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చింది. బట్ ఆల్సో తర్వాత ఏమొచ్చింది? హిస్ ఫ్రెండ్స్, అతని స్నేహితులు. లు అంటే ప్లూరల్ వర్బ్. తర్వాత మనకి ఏం రావాలి? అక్కడ ప్లూరల్ వర్బే రావాలి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్లోనే రావాలి. ఈజ్కి ఏమవుతుంది? ఆర్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? ఆర్. నాట్ ఓన్లీ మైకల్ బట్ ఆల్సో హిస్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ ఇటలీ. ఓకే, మీకు ఈ రూల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి. ఈజీ రూల్. ఓకేనా? ఏంటి? ఎయిదర్ ఆర్, నైదర్ నర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని వచ్చినప్పుడు సెంటెన్స్లో ఏవైతే సెకండ్ టైం వచ్చే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని తర్వాత వర్బ్ డిసైడ్ అవుతుంది. అది సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్. ఓకే,
మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇవే కాదు, మోర్ ఎగ్జాంపుల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, సెకండ్ సబ్జెక్ట్ని బట్టి అది సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్. ఓకే, ఈ రూల్ అయితే మనకు రూల్ నెంబర్ 27 ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.